అందరికీ నమస్కారం. మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోలేని పరిస్థితి. ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం. ప్రపంచం మొత్తము, దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపరు, సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు, రాబందుల మాదిరే వాలి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు. ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది, ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు, అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి. ఏమన్నారండి, బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు, అది మిడ్ నైట్ అంటే 12 దాటిన తర్వాత 2:30-3 గంటలకు మద్యము, కల్తీ మద్యాన్ని కొన్నారు, అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళను అడుగుతుంది, భారతమ్మ నేను మీకు ఒకటే చెప్పేది, మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి, కానీ అసత్యం చూపించొద్దండి.